ఎందుకే అబ్బాయిని అలా అదర కొడతావు? నువ్వెలాగూ చదువుకుంటావుగా, అలాగే అబ్బాయిని కూడా చదువుకొని తప్పే ఉంది. బాబు మీరు చదువుకోండి. అమ్మా మేడం గారు వెళ్దామా? ఇక్కడే చదువుకుందామా లేదా అలా టెర్రస్ మీదకి వెళ్దామా? లేట్ అవుతుందండి. పోదా. థ్యాంక్ యూ మేడం. ఏంటండి? కొంచెం గ్యాప్ ఇవ్వు. నాకు కాస్త స్పేస్ కావాలి. కాస్త దూరంగా కూర్చుంటావా? ఓకే. నేనేమైనా ఆడుకోవడానికి వచ్చానా? నేను చదవాలి కదా. నేను చదివాక నువ్వు చదువుకో. అప్పటికి తెల్లారిపోతుంది. మరీ మంచిది. ఇంటికెళ్ళు. అదేంటండి? నేను వచ్చిందే ఈ బుక్ కోసం కదండి. అందుకే కదా ఇక్కడ చదువుకునే అవకాశం ఇచ్చాను. అయితే బుక్ ఇవ్వండి. లేదు, నేను చదివాకే ఇస్తాను. మహాతల్లి మొండితనం. ఛ! ఏంటి మనసులో ఏదో అనుకుంటున్నావు? ఏం లేదండి, మీ అంత గొప్పవారు లేరు అని అనుకుంటున్నాను అంతే. మరది బయటికి చెప్పొచ్చుగా. చూడండి, ఇలా వర్కౌట్ కాదు కానీ మనం ఒక పని చేద్దాం. ఏంటి నువ్వు ఇంటికెళ్ళిపోతావా? కాదండి, ఇద్దరం ఒకేసారి చదివే సొల్యూషన్ ఇస్తాను. ఏంటో అది. మీరు చదవండి, నేను వింటూ నోట్ చేసుకుంటాను. ఆహా, నేనేమో గొంతుపోయేలా చదువుతూ ఉంటే నువ్వు కళ్ళు తేలేసి వింటూ నోట్స్ రాసుకుంటావా? నా వల్ల కాదు. చేసుకోక వెనకబడిపోవాలనా? అదేం కుదరదు. హలో, మనం మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నామండి. ఎల్కేజీ పిల్లల మాట్లాడకండి. అదంతా ఎందుకు? నేను చదువుకొని నీకేస్తాను అంతే. బాబోయ్.